అమెరికా దెబ్బ అయితే ప్రపంచానికి గట్టిగానే తగులుతోంది. దారుణమైనటువంటి పరిస్థితులు సృష్టిస్తున్నది. ఇప్పుడు ప్రపంచం మొత్తం సంక్షోభం వైపుకి వెళ్తుంది. ఇప్పుడు గ్రీన్‌లాండ్ ఇంపాక్ట్‌తో అటు యూరప్ దేశాలు, ఇటు అమెరికా మధ్యన అసంతృప్తి పెరిగింది. రెండవది బంగారం, వెండి ధరలు పెరగడం వెనకాల అమెరికానే కారణమవుతుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ డాలర్‌లు అమ్మి పడేస్తున్నాయి. బంగారం, వెండిని కొనేస్తున్నాయి. ఆ ఇంపాక్టే ఇప్పుడు బంగారం, వెండి ధరలు అపరిమితంగా పెరగడం. రాబోయే రోజుల్లో బంగారానికి, వెండికి మధ్యన ఒక 10% గ్యాపే కనబడేది. ఇదివరకు పెట్రోల్ రూ. 50 ఉన్నప్పుడు డీజిల్ రూ. 30 ఉండేది. రూ. 25 ఉండేది. ఇవాల్టి రోజున పెట్రోల్, డీజిల్‌కి మధ్యన గ్యాప్ ఎంత? 10%. రాబోయే రోజుల్లో గోల్డ్‌కి, సిల్వర్‌కి మధ్యన గ్యాప్ కూడా 10% ఉండేలా కనబడుతుంది. ఆ స్థాయిలో పెరుగుతుంది. ఎందుకంటే డిమాండ్ పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా గిరాకీ పెరిగిపోయింది. దీనికి కారణం అమెరికా తీసుకుంటున్నటువంటి చర్యలు. మళ్ళీ అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్ మారితే ఏమన్నా ప్రపంచవ్యాప్త మార్పులొస్తాయేమో. ఓవరాల్‌గా అమెరికా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు బ్యాంకింగ్ వ్యవస్థ దెబ్బతింటోంది. అలాగే ప్రపంచ వాణిజ్య వ్యవస్థ దెబ్బతింటోంది. అలాగే విధానం మారిపోతుంది. లైక్ ఇప్పుడు అమెరికా ఏం చేస్తోంది? నేను గ్రీన్‌లాండ్‌ని తీసుకుంటానంట. చైనా నేను రేపు పొద్దున్న తైవాన్‌ని లాక్కుంటానంటుంది. రేపు మనం కూడా పీఓజేకే తీసుకుంటాం అనొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఉక్రెయిన్‌ని తీసుకుంటానని రష్యా అంటోంది. అంటే ఇక బలమున్నోడిదే రాజ్యం అన్నటువంటి రూట్ మారిపోతుంది. అమెరికా వేసిన తప్పటడుగు ప్రపంచం మొత్తాన్ని తప్పుదారి వైపు పయనింపజేస్తోంది.